మరి మన మధ్యలో బ్రదర్ రాజ్ తను టెస్ట్ మనీ షేర్ చేసుకుని ఒక పాట పాడతాడు. మరి ఈరోజు ఈ యొక్క న్యూ ఇయర్ ఎండింగ్ సర్వీస్లో మనం మరి ఆరాధన, సాక్ష్యములు, మరి ఆరాధన, వాక్యము, నూతన వాగ్దానములోకి మనము వెళ్దాము. మన మధ్యలో రాజ్ తన టెస్ట్ మనీ షేర్ చేసుకుని దేవుడు తన పట్ల మరి చేసిన కార్యములు బట్టి తన నోటి ద్వారా మనం విందాం. నా సాక్ష్యం ఏంటంటే, ఆయన నమ్మిన బిడ్డల్ని, ఆయన మాట మీద నమ్మకం ఉంచిన బిడ్డల జీవితంలో దేవుడు ఇలాంటి కార్యాలు జరిగిస్తాడా, ఇంకా నో హోప్స్, ఇంకా అబ్రహాము లాంటి పరిస్థితి, సో ఇంకా బై నేచర్ మీన్స్ జరగదు అన్న సిచ్యువేషన్స్లో గుండగా దేవుడు నన్ను తీసుకెళ్ళి, దేవా నువ్వు చేస్తా అన్నావు కదా అని అడిగినప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యాలను నేను మీదట పంచుకోవాలని ఆశపడుతున్నాను. So right after my 10th class, so I got 9.8 CGPA in my 10th class. So I have written this APRJC exam and I got a seat in APRJC. So APRJC counseling వెళ్ళాను. So when I went to the APRJC counseling, so I am interested in joining in the Nagarjuna Sagar. So but I didn't receive any seats, any admission in Nagarjuna Sagar. సో నేను ఇంకా మా ఫాదర్తో చెప్పాను, డాడీ ఇంక వెళ్ళిపోదాం అంటే, ఇంకా నేనే ఉండేసి, డాడీ సరే కొంచెంసేపు నా నేమ్ పిలిచినప్పుడు వెయిట్ చేద్దాము, సో ఇన్ కేస్ ఏమైనా సాగర్లో ఏమైనా సీట్స్ ఖాళీ ఉన్నాయో లేదో అడుగుదామని చెప్పాను. సో అలా మా డాడీకి చెప్పిన కొంచెంసేపటికి నా నేమ్ పిలిచారు. సో నా నేమ్ పిలిచిన వెంటనే నేను మా డాడీ పైకి వెళ్ళాము. సో పైకి వెళ్ళిన తర్వాత అడిగాం, సో సాగర్లో ఏమైనా సీట్స్ ఖాళీ ఉన్నాయా అంటే, వాళ్ళన్నారు లేవు, సో వెంకటగిరి, నెల్లూరులో ఖాళీ ఉన్నాయని చెప్పారు. నేనైతే నా 10th క్లాస్ వాటికి నేను హాస్టల్లో లేను, పేరెంట్స్ని విడిచి నేను వేరే ఊరు కూడా వెళ్ళలేదు, ఎక్కడికైనా వెళ్ళినా మా పేరెంట్స్తోనే ఉండేవాడిని. సో అలాంటి ఆ టైంలో మా డాడీ అయితే వద్దు, అప్పటికి నన్ను వేరే కాలేజ్లో కూడా నాకు అడ్మిషన్ ఫీ కట్టేసేసారు మా ఫాదర్. మా ఫాదర్ అయితే నువ్వు వెళ్ళొద్దు, నీకు అక్కడ కట్టేసాం కదా, విజయవాడలో చదువుకుంది నువ్వు అన్నారు. కానీ ఆ టైంలో దేవుడు నాకు ఇట్లాంటి ఆలోచన పెట్టాడు. సో ఆ APRJC ఫ్రీ సీట్ 2 years. సో అట్ ద సేమ్ టైం ఆ టైంలో ఏంటంటే IIIT అని ఒకటి ఉంటుంది. సో రైట్ ఆఫ్టర్ 10th class, బేస్డ్ అపాన్ అవర్ CGPA, దే గోనా గివ్ యూ అడ్మిషన్, సో విచ్ ఈస్ దే గోనా ఫండ్ యూ ఫర్ 6 years ఫ్రీ ఫండింగ్. సో అయితే నాకు దేవుడు ఆలోచన ఇచ్చాడు, నువ్వు ఈ 2 years కంపారిటివ్లీ APRJC ప్రైవేట్ కాలేజ్ కంపేర్ చేసుకుంటే, వీ కెనాట్ ఈవెన్ హ్యావ్ గుడ్ హైజీనిక్ ఫుడ్, వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఈవెన్ గుడ్ అట్మాస్ఫియర్ అవుట్ దేర్, బట్ ద ఎడ్యుకేషన్ ఈజ్ గుడ్. అయితే నాకు దేవుడు ఆలోచన పెట్టాడు, నువ్వు ఈ 2 yearsది కష్టం అనుకొని నేను ఇచ్చినా కానీ నువ్వు వదులుకొని వెళ్తున్నావు, సో నీకు 6 years నేను ఎలా ఇస్తాను అని ఆలోచన వచ్చింది. ఆ టైంలో నేను ఐఎమ్ 16 years old. సో ఐ డెంట్ టెల్ దిస్ ఎవ్రీథింగ్ టు మై ఫాదర్, బట్ ఐ జస్ట్ టోల్డ్ డాడీ నేను నెల్లూరులో జాయిన్ అవుతానని చెప్పాను. మా డాడీ అయితే వద్దు నువ్వు ఉండలేవు అని చెప్పారు. కానీ నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను ప్రతిరోజు అడుగుతూ ఉన్నాను దేవుణ్ణి, ప్రభా మరి నేను జాయిన్ అయ్యాను, మరి నాకు IIITలో సీట్ ఇస్తావు కదా అని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. సో కౌన్సిలింగ్ సెలెక్టెడ్ లిస్ట్ వదిలిన ప్రతిసారి నా నేమ్ మాత్రం ఉండేది కాదు. సో నేను మా డాడీ వాళ్ళకి ఫోన్ చేసి అడిగినప్పుడల్లా మా డాడీ అనేవాళ్ళు లేదు రాలేదు అనేవాళ్ళు. సో ఇంకెంతగా వచ్చిందంటే, అప్పటి వరకు ఉంది ఓన్లీ 2 campuses ఉన్నాయి మన ఏపీలో. సో నూజివీడును ఇడుపులపాయ క్యాంపస్. సో ఈ 2 campusలో ఎవ్రీథింగ్ క్లోజ్ చేసేమో అఫీషియల్గానే నోటీస్ ఇచ్చేసారు. మా డాడీ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు మా డాడీ అన్నారు, ఇంకా లేవమ్మా నువ్వు దాని గురించి మర్చిపో అనేవాళ్ళు. నేను మాత్రం వాక్యం చదువుకున్న ప్రతిరోజు దేవుడు ఏమనేవాడంటే, నీకు ఇచ్చేసే నువ్వే తీసుకోవాలి అని అనేవాడు. నాకేమో మా డాడీ వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో అయిపోయినాయి, ఇంకా లేదు నువ్వు దాని గురించి ఆలోచించుకో అని అనేవాళ్ళు. సో నేను మాత్రం ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని, ఏడ్చేవాడిని, ప్రభా నువ్వు మాట ఇచ్చావు కదా, నువ్వు సహాయం చేస్తావు కదా అని ప్రార్థన చేసుకునేవాడిని. అప్పటి వరకు నాకు ర్యాగింగ్ అంటే తెలియదు. సో సీనియర్స్తో ర్యాగింగ్, సో నాకు ప్రేయర్కి వెళ్ళడానికి నాకు ఇబ్బంది అయ్యేది, సండేస్ పర్మిషన్ సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. సో నేనేం చేశానంటే, నాకున్న ఈ ప్రతి ప్రాబ్లమ్ని ప్రేయర్ రిక్వెస్ట్గా కన్వర్ట్ చేసుకొని అడిగేవాడిని, ప్రభా నువ్వు నాకు IIITలో సీట్ ఇస్తావు, అక్కడ నన్ను సొంత తమ్ముళ్ళలాగా చూసుకునే సీనియర్స్ కావాలి. నెక్స్ట్ నాకు ప్రతి సండే చర్చ్కి వెళ్ళడానికి పర్మిషన్ కావాలి.
ఆఖరికి నాకు చదువు చెప్పిన ఫ్యాకల్టీ కూడా నీ బిడ్డలు కావాలి. సో ఇది నేను మా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు యూఎస్ వచ్చిన బ్రో ఇంతగా అడుగుతారు ఎవరైనా అని అన్నారు. బట్ నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారో తెలుసా, అఫీషియల్గా అన్నీ క్లోజ్ చేశారు. సో అట్ ద లాస్ట్ మినిట్ సో గవర్నమెంట్ ఓపెన్ 2 new యూనివర్సిటీస్ ఇన్ 2016. 2016 బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ నేను ట్రిపుల్ ఐటీ ఒంగోలు క్యాంపస్లో. సో నేను ఏమైతే అడిగానో, సో మా ఫ్యాకల్టీ క్రిస్టియన్ ఫ్యాకల్టీ, నా సీనియర్స్ ప్రతి సాటర్డే మమ్మల్ని వచ్చి మాకు బైబిల్ స్టడీస్ తీసుకునేవాళ్ళు. ఏమైనా బాగాలేదంటే వాళ్ళే కాల్ చేసి మాట్లాడేవాళ్ళు. సొంత తమ్ముడులాగా ఎలా ఉన్నారు తమ్ముడు అని ఇలా చూసుకునేవాళ్ళు. మా కాలేజ్ పక్కనే మాకు చర్చ్ ఉండాలి ప్రభా అని అడిగాను నేను. మా కాలేజ్ బయట మా చర్చ్ ఉండేది. సో నిజంగా ఆ టైంలో దేవుడు మా పేరెంట్స్ కూడా హోప్స్ వదిలేసేసుకో, నువ్వు ఎందుకు దాని గురించి ఆలోచిస్తావు, అఫీషియల్గా అనౌన్స్ చేశారు కదా అని చెప్పేసి. సో కానీ దేవుడిని నమ్మినప్పుడు ఆయన కార్యాలు ఆలస్యమైనప్పటికీ, సో దేవుడు నాకు ఐ స్పెండ్ ఓన్లీ 1 month ఆర్ 1.5 month నేను ఏపీఆర్ చేసి ఇన్ నెల్లూరు. సో విచ్ హెల్ప్ మీ టు ఆస్క్ దీస్ ఎవ్రీథింగ్ లైక్ నాకు చర్చ్ కావాలి, నాకు మంచి సీనియర్స్ కావాలి, నాకు మంచి ఫ్యాకల్టీ కావాలి, ఆత్మీయంగా నన్ను బాగా బలపరిచే సీనియర్స్ కావాలి. ఇవన్నీ అడగడానికి గాడ్ ప్రిపేర్డ్ మీ అండ్ గాడ్ అలౌడ్ మీ టు బీ ఇన్ నెల్లూరు. సో ఇలాంటి కార్యాలు యుఎస్ వచ్చినా కూడా దేవుడు నా జీవితంలో జరిగించాడు. సో నేను యుఎస్ రాబోయే ముందు దేవుడు నాకు గాడ్ గివ్ మీ 2 promises. సో ఫస్ట్ ప్రామిస్ ఏంటంటే ఐజియా 41 chapter verse 9 and 10. భూదిగంధంలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. అండ్ సెకండ్ వాగ్దానం దేవుడు నాకేమి ఇచ్చాడంటే, it's Exodus 23 chapter verse 20. See, I am sending an angel ahead of you to guard you along the way and to bring you to the place I have prepared. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నాకు ఈ 2 ప్రామిసెస్ ఇచ్చాడు. నాకు అవి అర్థం కాలేదు. సో దీంతోపాటు నాకు 2024 ప్రామిస్ ఏంటంటే, సో ఇట్స్ ఫస్ట్ క్రానికల్స్ chapter 16 verse 34. Give thanks to the Lord for He is good, His love endures forever. సో నాకు ఈ అన్నీ చూసి నాకు అర్థం కాలేదు. సో దేవునికి స్తుతులు చెల్లించమని చెప్తున్నాడు దేవుడు. అందరికీ ఏదైనా దేవుడిని దీవిస్తాడు అలాంటి ప్రామిస్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకేంటి అలాంటి ప్రామిస్ రాలేదని అనుకున్నాను. సో కానీ ఏవైతే ఈ ప్రామిసెస్ దేవుడు నాకు ఇచ్చాడో ఇవన్నీ నాకు యుఎస్ వచ్చిన తర్వాత వీటికి నెరవేర్పు అర్థమైంది. సో ఫస్ట్ నేను యుఎస్ వచ్చిన తర్వాత నాకు ఓన్లీ అప్ టు ద ఏప్రిల్ మంత్ నాకు రెంట్స్ పే చేసుకోవడానికి, నా ఎక్స్పెన్సెస్, లివింగ్ ఎక్స్పెన్సెస్ భరించడానికి నాకు సరిపడే అమౌంట్ ఉంది. సో అయితే నాకు మే మంత్కి నేను రెంట్ పే చేసుకోవడానికి నాకు మనీ లేదు. సో ఆ టైంలో నేను ఏం చేశానంటే, సో మా లోన్ పీపుల్ని సో లివింగ్ ఎక్స్పెన్సెస్ అడిగాను. సో లివింగ్ ఎక్స్పెన్సెస్ అడిగితే వాళ్ళు $3,000 నా అకౌంట్లోకి వేసేసారు. అది ఏమైందంటే, నాకు ఆల్రెడీ అప్పటికి నేను ఇండియాలో ఉండగానే నాకు యూఎస్లో అకౌంట్ క్రియేట్ చేశారు మా లోన్ పీపుల్. సో నేను యూఎస్ వచ్చిన తర్వాత నాకు మేకి కావాలంటే నాకు ఫిబ్రవరిలో నేను అడిగాను. సో వాళ్ళు లోన్ అమౌంట్ వేశారు. ఆ $3,000 నాకు చెప్పకుండా ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే బ్లాక్ చేశారు. నాకేమో కావాలి. సో అవి లేకపోతే నేను ఇంకా రెంట్ పే చేసుకోవడానికి కూడా నా దగ్గర లేదు. సో ఐ డోంట్ నో ఎనీ వన్ అట్ ద టైమ్. సో ఐ డోంట్ నో, అప్పుడు కొత్త నాకు చర్చ్లో నాకు అప్పటికి హోస్టల్ పరిచయం లేదు. సో అప్పుడే కొత్త, నేను ఒక ఇంగ్లీష్ చర్చ్కి వెళ్ళేవాడిని. సో కొత్త కదా, సో నో వన్ కెన్ బిలీవ్ అస్ అండ్ హెల్ప్ అస్, రైట్? సో ఆ టైంలో నేను మాత్రం నా దగ్గర మనీ ఉన్నాయి, నేను వాడుకోలేని స్థితిలో ఉన్నాను. సో ఐ లిటరల్లీ ప్రేడ్ టు గాడ్, దేవమ్మ నాకు ఇలా నువ్వు ఇన్ని వాగ్దానాలు చేసావు కదా, నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది. నేను లిటరల్లీ నేను ఎలా చేశానంటే, ఉన్న డబ్బులు వాడుకుంటే, నేను తినడానికి ఖర్చు పెట్టుకుంటే అవి నా రెంట్కి సరిపోవేమో అని చెప్పేసి ఐ ఈవెన్ స్కిప్ మై మీల్స్. సో ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాడిని. దేవుడు ఆ టైంలో నాతో ఏం మాట్లాడాడంటే, సో ఐఎమ్ ప్రిపేరింగ్ యూ అని మాట్లాడాడు దేవుడు. ఏంటి ప్రభా, ప్రిపేరింగ్ ఓకే, బట్ నేను ఎలా బ్రతకాలి, నాకు ఇంకొక మే మంత్ వాటికే నాకు ఉన్నాయి. సో నేను నెక్స్ట్ మంత్ రెంట్ ఎలా కట్టాలి,
సో ఈవెన్ మై పేరెంట్స్ వాట్ ఎవర్ దే ఆర్ హ్యావింగ్ దే కెప్ట్ ఇట్ ద బ్యాంక్ అండ్ దే సెండ్ మీ ద అమౌంట్. సో ఇంక నేనేం చేయాలి, నువ్వు నన్ను తీసుకొచ్చావు కదా ప్రభా. నేను ఐ డింట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ టు కమ్ టు యూఎస్ ఫర్ మై మాస్టర్స్. ఐ థాట్ ఆఫ్ లైక్ డూయింగ్ దిస్ సివిల్ సర్వెంట్ కోర్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ దేవుడు తీసుకొచ్చాడు. మరి నా పరిస్థితి ఏంటి, నాకు ఎవరు తెలియదు, నా అన్న వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, మరి నేనేం చేయాలి ప్రభా అని అడిగినప్పుడు అప్పటికి అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ హ్యావింగ్ ఎనీ పార్ట్ టైం జాబ్. సో ఆ టైంలో నేను క్యాంపస్లో ఎవరు అడిగినా కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, సో ఈ టైంలో పార్ట్ టైం రావడం కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్, సో ఇది సమ్మర్, సో రిఫరల్స్ ఉంటేనే రాదు అని అన్న. ఈవెన్ రిఫరల్స్ ఉన్నా కానీ ఇది సమ్మర్ కాబట్టి వర్క్ ఏమి ఉండదు, సో నీకు పార్ట్ టైం కూడా రాదు అని చెప్పేశారు. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నాకు ఇక్కడ ఏం తెలియదు, నేను ఇక్కడ ఉండటం నీ చిత్తం అయితే నాకు నువ్వే సహాయం చేయి. గివ్ మీ ద మనీ సో దట్ ఐ కెన్ సర్వైవ్ హియర్, సో దట్ ఐ కెన్ హ్యావ్ మై ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అని ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, నేను ఇవి అడిగాను, సో నాకు జాబ్ కావాలి, అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్సో వాంట్ ద $3,000 బ్యాక్. నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. సో ఆ మే మంత్లో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే $3,000 వచ్చాయి. ఐ గాట్ 2 part-time jobs in the same May month and no one referred me, and even God blessed me in such a way that I even referred my friends to get a part-time job. సో దేవుడు అంత గొప్పగా బ్లెస్ చేశాడు. సో అదేవిధంగా సో నేను ఇక్కడికి యూఎస్ రాకముందు నుంచే నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, ప్రభా నాకు ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఎనీవేర్ ఇన్ ద రెస్టారెంట్స్, ఐ జస్ట్ వాంట్ టు బికమ్ ఎ టీఏ అని ప్రేయర్ చేసుకునేవాడిని. సో అలా ప్రేయర్ చేసుకునేవాడిని, కానీ నాకు ఫస్ట్ సెమిస్టర్లో నో టీఏ అండ్ సెకండ్ సెమిస్టర్ ఆల్సో నో టీఏ. సో నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నప్పుడు సో దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడు. అండ్ ఈవెన్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ టీఏ ఇన్ ఎనీ యూనివర్సిటీ సమ్వన్ నీడ్ టు రిఫర్ టు ద ప్రొఫెసర్, అదర్వైజ్ ఇట్స్ ఏ డిఫికల్ట్ టాస్క్. సో అలాంటి సిచ్యువేషన్స్లో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, సో December 15 లాస్ట్ ఇయర్ December 15 I received an offer from my department, like saying like I was offered a TA for the next semester. సో దేవుడు ఎంత నాకు జాబ్ లేని టైంలో దేవుడు నన్ను పోషించాడు. సో జాబ్ ఎప్పుడైతే నాకు ఇచ్చాడో, సో నేను నమ్మకంగా దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో దేవుడు 10% ఇస్తూ నా ఫస్ట్ పే, దేవా ఇది నీకే ఇస్తున్నాను, నన్ను పోషించు నువ్వు. ఇప్పుడు నేను నా ఫస్ట్ పే మొత్తం ఇచ్చేస్తే నేను ఎలా బ్రతకాలి ప్రభా, నేనైతే నీకు ఇస్తా, ఇది నాది కాదు, సో నన్ను పోషించు. నేను ఇలా ప్రేయర్ చేసుకున్నాను. దేవుడు నా మొదటి శాలరీ దేవుడికి ఇచ్చినప్పుడు నన్ను పొసిపెట్టలేదు, నా సమృద్ధిని ఇచ్చాడు. అదేవిధంగా సో ఎంత గొప్ప కార్యం అంటే, సో నాకు థర్డ్ సెమిస్టర్లో నాకు టీఏ వచ్చింది. సో టీఏ అయిపోతుంది సమ్మర్లో, ఐ నీడ్ టు వర్క్ సమ్వేర్ ఇన్ ఆర్డర్ టు పే మై రెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ టైంలో ప్రేయర్ చేసుకున్నా, ప్రభా ఇది టీ అయిపోతుంది, ఐ కాంట్ వర్క్ ఎనీవేర్ అవుట్ సైడ్ ఆర్ ఈవెన్ ఇన్ ద క్యాంపస్ అని ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, సో నాకు March 15, 2024కి నాకు టీ అయిపోయింది. సో March 16 ద నెక్స్ట్ డే ఐ గాట్ ఎన్ ఆఫర్ ఫ్రమ్ సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ యాజ్ ఎ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్. సో నెక్స్ట్ డేనే దేవుడు నాకు ఇచ్చాడు. ఇంకొక అద్భుతం ఏంటంటే, సో నెక్స్ట్ డే ఇచ్చాడు. సో August 25th 2024కి నాకు కాంట్రాక్ట్ అయిపోయింది. August 26, 2024కి నాకు మళ్ళీ దేవుడు టీఏ రెన్యువల్ ఇచ్చాడు. సో దేవుడు ఎక్కడ ఆయన నమ్మిన బిడ్డల్ని సిగ్గుపరచలేదు. నాకు అప్పుడు అనిపించింది, నాకు దేవుడు ఈ ఇచ్చిన వాగ్దానం, గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హీఈస్ గుడ్, హీస్ లవ్ అండ్ యూస్ ఫర్ ఎవర్. సో దేవుడు రిఫరల్స్ ఉంటేనే వస్తుందన్న సిచ్యువేషన్స్లో నాకెవరు తెలియదు, కానీ ఆయన ఒక్కడే నాకు నమ్మాను. ప్రభా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వు, ఐఎమ్ లైక్ సర్వింగ్ యూ, ప్లీజ్ హెల్ప్ మీ అని ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం. ఒకటి అయిపోయిన వెంటనే ఇంకోటి. ఫస్ట్లో లేట్ అయింది, కానీ దేవుడు పోషించాడు. కొన్ని కష్టాలు కూడా తీసుకెళ్ళాడు. బట్ ఆయన నాకు నేర్పించింది ఏంటంటే, ఆయన మీద డిపెండ్ అవుతాం. ఎంత వాటికి నువ్వు నా మీద రిలై అవుతున్నావు, ఆర్ యూ లుకింగ్ టు పీపుల్ ఆర్ ఎనీథింగ్ అని దేవుడు నన్ను టెస్ట్ చేశాడు. సో ఇంకొక పెద్ద సమస్య ఏమి నా జీవితంలో ఎదురైందంటే, సో ఇన్ దిస్ మంత్ సో ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్, సో 21st అక్టోబర్లో నా అకౌంట్లో నుంచి $4,000 స్కామర్స్ తీసేశారు. నా అకౌంట్లో నుంచి $4,000 స్కామర్స్ తీసేశారు. ఆ రోజు యాక్చువల్గా నాకు మిడ్ టర్మ్ ఎగ్జామ్ ఉంది. సో ఐ ఈవెన్ మిస్ మై మిడ్ టర్మ్ ఎగ్జామ్స్. నాకేం చేయాలో తెలియలేదు. ప్రేయర్ చేసుకున్న అన్న వాళ్ళకి చెప్పాను, సంఘం ప్రార్థన చేసింది. సో ఇది రాదు,
నువ్వు ఇంకా వదిలేసుకోవడమే ఆశలు అని అన్నారు. సో ఐ ఈవెన్ గేవ్ పోలీస్ కంప్లైంట్ ఇన్ మై యూనివర్సిటీ యాజ్ వెల్. బట్ దే ఈవెన్ టోల్డ్ లైక్ వి విల్ ట్రై అవర్ బెస్ట్. బట్ వాళ్ళు కూడా గ్యారంటీ ఇవ్వలేకపోయారు. కానీ దేవుడు అంత గొప్ప కార్యం చేశాడో తెలుసా, నేను ఎంతైతే అమౌంట్ కోల్పోయానో అంత అమౌంట్ దేవుడు నాకు మళ్ళా రిటర్న్ ఇచ్చాడు. దేవుడు నాకు స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే, సో నా ఫస్ట్ సెమిస్టర్ నా సమ్మర్ నుంచి నా December 15th వరకు 2023, సో ఐ వర్క్ ఇన్ సమ్ ఎక్స్ రెస్టారెంట్ ఇన్ ఆన్ క్యాంపస్ లైక్. సో ఆ టైంలో నేను ఫుల్ సిక్ అయిపోయాను. సో నేను ప్రేయర్ చేసుకున్నా ఉన్నా, ప్రభా నేను సిక్ అయిపోతున్నాను, సో నేను మంచిగా నేను డైట్ తీసుకున్నా కానీ ఐఎమ్ నాట్ ఫీలింగ్ లైక్ ఐఎమ్ గుడ్ ఓకే అని ప్రేయర్ చేసుకున్నాను. సో అలానే అనిపిస్తూ ఉండేది. నేను టెస్ట్ చేసుకున్నాను క్యాంపస్లోకి వెళ్ళి, నాకేమైనా సో వాట్ హ్యాపెన్ టు మీ అని నేను చెక్ చేయించుకున్నప్పుడు ఆల్ రిపోర్ట్స్ కేమ్ నార్మల్ అండ్ ఐఎమ్ రైట్ నౌ ఐఎమ్ ఫీలింగ్ గుడ్. సంఘం అంతా నా కొరకు ప్రార్థన చేశారు. అందుని బట్టి సంఘానికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈవెన్ మై సిస్టర్ ఈజ్ ఆల్సో లైక్ షీ ఈజ్ ఆల్సో నాట్ ఫీలింగ్ వెల్, బట్ వెన్ ఐ ఆస్క్ ద చర్చ్ లైక్ they even prayed every day in their fasting prayers and daily prayers. So even she went to India and she got checked and all the reports are normal. Praise God for this. ఇంకొక అద్భుతం ఏంటంటే, సో మా చెల్లి నేను వచ్చిన నెక్స్ట్ సెమిస్టరే వచ్చేసింది చెల్లి. సో ఐ కేమ్ ఇన్ స్ప్రింగ్ 2023 అండ్ మై సిస్టర్ కేమ్ ఇన్ ఫాల్ 2023. అయితే తను తీసుకున్న లోన్ అనేది తనకి సరిపోలేదు. సో తనకి తీసుకున్న లోన్ సరిపోకపోతే వి రిక్వెస్టెడ్ ఫర్ అనదర్ లోన్. అయితే ఆ లోన్ వాళ్ళు ఏం చేశారంటే దే రిజెక్టెడ్ ఇనిషియల్లీ. సో వాళ్ళు రిజెక్ట్ చేసేసారు. అయితే మేము ఏం చేసాం, ఇండియాలో అప్లై చేసాం లోన్. ఇండియాలో లోన్ అప్లై చేస్తే ఏమైంది, సో వి వెయిటెడ్ లైక్ వి ఎక్స్పెక్టెడ్ లైక్ దే మైట్ గివ్ హర్ ఎ లోన్, బట్ అన్ఫార్చునేట్లీ షీ డిడ్ంట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. సో ఆ టైంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. నాకైతే లిటరల్లీ నేనేం చేయాలో తెలియట్లేదు. సో నాకు ఎవరైనా నన్ను కదిలిస్తే నా కన్నెంపటి నీళ్ళు తప్ప నాకు ఏమీ తెలియట్లేదు, ఏం చేయాలి ప్రభా, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. నువ్వు గొప్ప దేవుడు కదా, నువ్వు ఏదైనా చేయగలవు కదా అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. మా చెల్లి కూడా అదే అనింది. కొంత టైం షీ వరీడ్, బట్ షీ లెఫ్ట్ దట్ థింగ్ టు గాడ్ అండ్ షీ సెడ్, నేను ఎప్పుడైనా అడిగితే అన్నయ్య నాకు దాని గురించి ఆలోచన లేదన్నయ్య, నువ్వెందుకు అన్నయ్య ఆలోచిస్తున్నావు. కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తే అంటే, ఏ లోన్ పీపుల్ అయితే రిజెక్ట్ చేశారో ఆ లోన్ వల్లే మళ్ళా చెల్లికి లోన్ ఇచ్చాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు నా జీవితంలో జరిగించాడు. సో లిటరల్లీ ఓపీటీ విషయంలో కూడా దేవుడు అద్భుతం చేశాడు. ఐ రిసీవ్డ్ ఈవెన్ ఓపీటీ. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ EAD approval. So please remember me in your prayers, and please remember my sister Reena. She went to India for her safe travel and for getting some GTA portion in the campus. So thank you for giving me this wonderful opportunity, and thank you for Prabhakaran and Anitaka for encouraging me spiritually and all ways, and thank you for our church for remembering my sister and me in our valuable prayers. Thank you.